కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మానసికమైనటువంటి స్థైర్యము, ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి. ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. చాలా కాలంగా వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి ఆస్తి వివాదాల పరిష్కారంలో ముందడుగు వేయగలుగుతారు. ఈ వారం ఆకస్మికమైనటువంటి ధనలాభం ఉంటుంది. ఉద్యోగపరంగా చూస్తే మీ యొక్క స్థానాలు పదిలంగా ఉండబోతున్నాయి. ఈ వారం అధికారిక సంబంధమైనటువంటి అంశాల్లో ఆశించిన ప్రోత్సాహము, తోడ్పాటు కావచ్చు, మద్దతు కావచ్చు, అన్ని విధాలుగా పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఆలోచించినట్లయితే నూతన ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా మీకు ఉపయోగపడబోతున్నాయి. మంచి మంచి లాభాలు కలిసి వస్తాయి. మార్కెట్ రంగంలో మీకున్నటువంటి పరపతి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. నమ్మకము, విశ్వాసంతో కూడినటువంటి వ్యాపారాలు నిర్వహించినట్లయితే ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల నుండి సంపూర్ణమైనటువంటి సహకారం పొందుతారు. ముఖ్యంగా మీ తల్లిగారితో మీకున్నటువంటి ఏవైతే అనుబంధాలు ఉంటుంటాయో అవి చాలా ఉపయోగపడుతుంటాయి. అమ్మగారి ఆశీర్వాదం వలన మీరు ఈ వారం చేపట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు. అవసరానికి తగినటువంటి వస్తువులు కొన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి కొనుగోలు చేసే కార్యక్రమంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుండాలి. మొత్తానికి మంచి ఫలితాలే కలిసి వస్తాయి. విద్యార్థులు పరిశోధనా రంగంలో కనుక ఉన్నట్లయితే ఈ వారం విశేషమైనటువంటి ప్రతిభను సాధించుకోగలుగుతారు. పోటీ కార్యక్రమాల్లో విజయాలు లభిస్తుంటాయి. ఆరోగ్యం నిలకడ ఉంటుంది. అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు అప్పుడప్పుడు కొంత అనారోగ్యాలకు దారితీస్తూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. కోర్టు తీర్పులు ఈ వారం మీకు అనుకూలంగా రాబోతున్నాయి. శత్రు సంబంధమైనటువంటి భయము, ఆందోళనలు తొలగిపోతాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కర్కాటక రాశి వారు ఈ వారం ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. దయార్ద్ర హృదయంతో వ్యవహరిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో తమ శక్తి మేరకు కూడా ఇతరులకు సహకరించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. వినయ విధేయతలతో స్పందించడం ద్వారా మీరంటే అందరికీ కూడా మంచి గౌరవాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. చంద్రశేఖర అష్టకాన్ని పఠించాలి. వివిధ రూపాల్లో ప్రతిరోజు కూడా కాస్త పరమేశ్వరుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. శివ పంచాక్షరి జపం ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది.